నమస్కారం న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీ సౌజన్య. వార్తలోని ముఖ్యాంశాలు చూద్దాం. సమాచార హక్కు చట్టం ప్రజల చేతిలో పదునైన ఆయుధమని ఫోరం ఫర్ ఆర్టీఐ అండ్ హ్యూమన్ రైట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జాతీయ చైర్మన్ డాక్టర్ కొమ్మోజు రమేష్ అన్నారు. ఆగనంపూడిలో ఏడీసీ చైర్మన్ బలిరెడ్డి సత్యనారాయణ అధ్యక్షతన నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. ఆర్టీఐ ద్వారా ప్రభుత్వ పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం సాధ్యమవుతుందని పేర్కొంటూ దరఖాస్తు విధానం, ముఖ్య సెక్షన్లపై అవగాహన కల్పించారు. అనంతరం జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీగా నియమితులైన ఎస్ సుబ్రహ్మణ్యంకు నియామక పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో దువ్వాడ ట్రాఫిక్ ఎస్ఐ చొప్పా ప్రసాద్, జిల్లా అధ్యక్షుడు అంగులూరి ఈశ్వర్రావు, వివిధ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. అవన్నీ కూడా తెలుసుకోవాలి. దీనికంటే ముందు అరెస్టులు వీటన్నిటికంటే ముందు ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా లేదంటే పౌరురాలుగా సమాజంలో మెలగడం అనేది చాలా ఇంపార్టెంట్ అని నేను భావిస్తాను. ఎందుకంటే లా అబైడింగ్ సిటిజన్ కి ఈ కోర్టులు, పోలీసులు ఇవన్నీ ఏం ఉండవు. ఆల్మోస్ట్ 100లో ఓన్లీ 2-3% మాత్రమే ఈ యొక్క లాని వైలేట్ చేసే వాళ్ళు కానీ, లా చేతుల్లోకి తీసుకునే వాళ్ళు కానీ ఉంటారు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా లా అబైడింగ్ సిటిజన్స్. ఎందుకంటే మేము ఉన్నది 1000 మందికి ఒకరం అయితే అందరినీ మేము పోలీస్ ఆఫీసర్స్ గా మేము కంట్రోల్ చేయలేం. మిగతా 98, 96, 97 మంది కూడా మంచి వాళ్ళు, అసలు చట్టము, పోలీసు వ్యవస్థ అవసరం లేనటువంటి పరిస్థితి ఉంటేనే అలా ఉండగలరు. ఫర్ ఎగ్జాంపుల్ అట్ ది సేమ్ టైం ఇప్పుడు హాస్పిటల్స్కి వెళ్ళినట్లయితే హాస్పిటల్స్ లో ఈ 2-3% మంది హాస్పిటలైజ్ అయితేనే హాస్పిటల్స్ లోనే ప్లేసులు దొరుకుతాయి. లేకపోతే కరోనా లాంటిది ఏదైనా వచ్చింది అనుకున్నాం, హాస్పిటల్లో సీట్లు కొనుక్కుంటామా? కొనుక్కోగలుగుతామా? నో, నెవర్. హ్యూమన్ రైట్స్ కోసం అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసిన అంటే ఈ ప్రోగ్రామ్ కి నన్ను సుబ్రహ్మణ్యం ఉదయం ఫోన్ చేసి రమ్మని చెప్పారు. కాకపోతే ఇవాళ మేము ఫార్మా సిటీలో కొంచెం కార్యక్రమం ఉంటే వెళ్లాల్సి వచ్చి అది పోస్ట్ పోన్ అయ్యి మళ్ళీ లేట్ అయింది. కొంచెం లేట్ గా వచ్చినందుకు అందరి దగ్గర అందరినీ క్షమాపణ కోరుతూ, తర్వాత నాకు ఆశీర్వాదంతో వచ్చిన నా స్నేహితులకి, మా ఫ్రెండ్స్కి, వీళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలండి. ఈరోజు నా జీవితంలో ఒక ప్రత్యేకమైన రోజుగానే చెప్పుకోవాలి. ఎందుకంటే నాకు పరిచయమైన వ్యక్తులని, నాకు దగ్గరగా ఉన్న వ్యక్తులని అందరూ కూడా నాకు తెలుసుకున్నారు. కూడా నన్ను చాలా నమ్మకంతో ఈ పదం నాకు ఇవ్వడం జరిగింది. మరీ ముఖ్యంగా నాకు ఇచ్చిన ఈ అవకాశం కల్పించిన ప్రప్రథమైన వ్యక్తి మన అంగులూరి ఈశ్వర్రావు గారు. ఈ ప్రాంతంలో ఉన్న న్యాయవాది, ప్లస్ ఆయన సోషల్ యాక్టివిటీస్ అయితే మనకి తెలియని విషయాలు, నాకు తెలిసిన విషయాలు ఆయన ద్వారా ఎవరికైనా సరే న్యాయంతో పాటు ప్రజలకి ఏదైనా కావాలన్నప్పుడు ఆయన సొంత మనీతో కూడా చేసిన రోజులు కూడా ఉన్నాయి. అందుకే ఆయనతో నాకు ఉన్న చిన్నపాటి అనుభవంలో బిగ్ రిలేషన్ పెరగడం కూడా కారణం అది. నెక్స్ట్ ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి సమస్య మీద ఎవరైనా సరే ఫ్రీగా కొన్ని సలహాలు కూడా ఇవ్వగలిగిన ప్రప్రథమైన వ్యక్తి. ఇప్పుడు న్యాయం అనేది ఖచ్చితంగా మా మనీతో ముడిపడి ఉండే విషయం, కానీ ఆ మనీని కూడా ప్రతి ప్రజలకు ఉపయోగపడాలి అంటే పేద ప్రజలు కూడా అందరూ కూడా బాగా న్యాయానికి దగ్గరగా ఉండాలని ఉద్దేశంగా చేసిన వ్యక్తి. ఆ తర్వాత ఆరోగ్యంగా పరిచయం కొమ్మోజు రమేష్ గారు. రమేష్ గారు అనే వ్యక్తి నాకు పరిచయం దగ్గర నుంచి నాకు ఒక ఆయనలో నచ్చిన విషయం, ఆయనకి నాలో నచ్చిన విషయం ఏంటంటే ఎడ్యుకేషన్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ మైవే అన్నమాట. దానికి ఆయన ప్రయారిటీ ఇచ్చి నాకు ఇచ్చిన ఈ అవకాశం, ఈ అవకాశాన్ని ఫస్ట్ ఆయన ఇచ్చినందుకు ఆయన నా కృతజ్ఞతలు. తర్వాత నాకు రమేష్ గారు దగ్గర నచ్చిన మొట్టమొదటి విషయం ఏంటంటే ఎవరికైనా సరే అది నార్మల్ ప్రజలు అవ్వచ్చు, లేదంటే పీపుల్స్ అవ్వచ్చు, ఎవరైనా సరే ఒకే వాళ్ళ దగ్గర ట్రీట్ చేయడం ఆయన దగ్గర ఉన్న మంచి లక్షణం అన్నమాట. ఆ లక్షణం నాకు ఇన్స్టాగ్రామ్లో అది చూసి నాకు నా క్వాలిఫికేషన్ తగ్గట్టుగా ఇలాగా మీకు పోస్ట్ వేకెన్సీ ఉన్నదని చెప్పినట్టే నేను చాలా సంతోషపడ్డాను. ముందుగా ఆయనకు ఒక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. తర్వాత ఈ కార్యక్రమానికి మరీ ముఖ్యంగా నా మీద ఆయన ఏది అంటే ఏ కార్యక్రమాలు ఉన్నా సరే దశరథ గారు
నాకు అర్థమైన ఈ 80 వాటిలో నాకు ఓన్ బ్రదర్ అనే చెప్పాలి. ఎందుకంటే ఏ విషయంలోనైనా సరే ఆయన తోడ్పాటు కానీ ఆయన విధానం ఎన్ని పనులు ఉన్నా సరే ఆపుకొని నాకు ఒక పెద్ద అనేలాగా చేతినిచ్చి ఆయనకు ముందు మరీ ముఖ్యంగా నమస్కారం తెలియజేయాలి. తర్వాత నాకు అంటే ఈ ఏరియాలో ప్రతి విషయం మీద ఒక అవగాహన ఉంది. అంటే ఏ విషయాన్నైనా సరే ప్రజలకు ఉపయోగపడేటట్టు డిజైన్ చేసే వ్యక్తి బల్లెటి సత్యనారాయణ గారు. బల్లెటి సత్యనారాయణ గారికి కూడా నేను నా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. తర్వాత నిత్యం ప్రజల మధ్య ఎండ వాన చలి ఎండింటిలోని నలిగిపోయి మనకంటూ ఒక రూట్ మ్యాప్ నేను వచ్చేసి ప్రకటన ట్రాఫిక్ పోలీసులు అండ్ ఆర్డర్ ఉన్న పోలీసులు కూడా ఇందులో నేను పిలిచిన వ్యక్తులు అయితే రాలేకపోయినా సరే వాళ్ళ తరఫున వచ్చిన మా దొరబాబు గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. నెక్స్ట్ మా సాయిబాబా నా సాయిబాబా మందిరం అంటే ఫస్ట్ గుర్తొచ్చింది మా వెంకట గారు. ఆయన కూడా నా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. మరీ ముఖ్యంగా టీడీపీ గవర్నమెంట్ నుంచి తర్వాత ప్రజల వైపు నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దీంట్లో ఫస్ట్ నేను నా ప్రాంత అభివృద్ధిలో నా వంతు కృషి చేయాలని సంకల్పంతో ఫస్ట్ ఈ కార్యక్రమం స్టార్ట్ చేయడానికి కారణం నేను యాక్చువల్గా టౌన్లోని ఇంట్లో పెడదామని అనుకున్నాను. కానీ మన ప్రాంతంలో ఉన్న వ్యక్తి కొమ్మల రమేష్ గారికి కూడా చెప్పాను, సార్ ఇక్కడ మనం అవేర్నెస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తే మన ప్రాంతంలో ఉన్న వ్యక్తులు కూడా ఉపయోగపడతారు సార్ అంటే నా మాట సాధన లేక సార్ కూడా బిజీ షెడ్యూల్ ఉన్నా సరే నా గురించి ఇక్కడ వచ్చేసినందుకు ఫస్ట్గా ఆయన ఎంతోగా ధన్యవాదాలు తెలియజేస్తాను. తరువాత ఇచ్చేసిన పెద్దలకి వీళ్ళందరికీ కూడా అంటే నా ధన్యవాదాలు.